ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా రెండు కలిసి ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నాయి. తెలిసిందా మీకు? ఇరాన్ నాయకుడిని ఒక చెక్ చేసుకుంటున్నారులేమ్మా. కొత్త ఐటెం తెచ్చారు, దాన్ని పంచి ఎలా ఉందో చెక్ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఖచ్చితంగా వినపడిద్ది. మీకు వినపడాలనే మా కష్టాలన్నీ ఖచ్చితంగా వినపడిద్ది. మరి అక్కడ నాయకుడిని చంపడం జరిగింది అని న్యూస్ వచ్చింది. ఒక రాజ్యం మీదకి 2 రాజ్యాలు లేవటం. మరి ఈ రాజ్యం ఊరుకోదు, మళ్ళీ వాటి మీద అటాక్ చేసిద్ది. అలాగే పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి ఫైటింగ్ జరుగుతుంది. అలాగే ఇరాన్ ఏం చేసింది, అమెరికా ఇజ్రాయెల్ దాని మీద దాడి చేసినందుకు ఈ అమెరికా దేంతోనైతే అనుబంధం కలిగి అందులో సైనికులను పెట్టిందో ఆ సైనికులు దాదాపు 8 దేశాల్లో అమెరికా సైనికులు ఉన్నారు. ఆ దేశాల్లో ఉన్న వాళ్ళ మీద బాంబులు వేసింది ప్రతీకార చర్యగా. ఇంతటితో అయిపోలా, మళ్ళా ఉంది. వెంటనే అధ్యక్షుడిని ఎన్నుకోవడం కూడా జరిగింది. వాళ్ళు ఆ అధ్యక్షుడు లైన్లోకి రాగానే మళ్ళీ ఫైటింగ్ స్టార్ట్ అయింది. ఇదంతా చూస్తుంటే మీకేం అర్థమవుతుంది? రాజ్యముపై రాజ్యములు లేచును ఖాయం, అక్రమాలు విస్తరించి ప్రేమలు మాయం. రాజ్యముపై రాజ్యములు లేచును ఖాయం, అక్రమాలు విస్తరించి ప్రేమలు మాయం. యేసు వార్త దిగంతాలు చేరును సత్యం, యేసు వార్త దిగంతాలు చేరును సత్యం. విశ్వసించు వారంతా బ్రతుకును నిత్యం, విశ్వసించు వారంతా బ్రతుకును నిత్యం. మనస మరువకు యేసుని రాకడ, మత్తుగా ఉంటివా ఉండదు మనుగడ. ఇప్పుడు ఇది కంటిన్యూ అయిందనుకో, ఈ కొట్లాట కంటిన్యూ అయిందనుకో, ఇరాన్కి సపోర్ట్ చేసే దేశాలు ఏకమైనవి అనుకో, పెద్ద యుద్ధం అయింది అది. ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్ చేస్తూ కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ లైన్లోకి వచ్చి మీరు ఇలాగ అన్యాయంగా వాళ్ళ మీద అటాక్ చేయడం బాగలేదనుకుంటే వాళ్ళు వత్తాసు పలికి వచ్చారనుకో, ఇక వాళ్ళు వీళ్ళు కలిసి మళ్ళీ కొట్టుకోవాల్సి వచ్చింది. దానికి సపోర్ట్ చేసే దేశాలు వచ్చినాయి అంటే 2 కలిసి కొట్టుకుంటే ఇంకా పెద్ద యుద్ధం అయింది. ఇప్పుడు యుద్ధం వాళ్ళు కొట్టుకుంటే మనకేందిలే అని మీరు ఫేస్ పెట్టారు. మనకు చాలా సమస్యలు ఉంటాయి, ముఖ్యంగా ఆయిల్ సమస్య. ఆయిల్ రేట్ ఒక్కటి పెరిగిందంటే అన్ని రేట్లు పెరుగుతాయి. ఆయిల్ ధరలు పెరగకూడదు, అవి బ్యాలెన్స్ ఉండాలి. చమురు ధరలు పెరిగినప్పుడు అవి అన్ని సమస్యలకు కారణమవుతాయి. ఎందుకంటే చమురు ఉత్పత్తులు లేకపోతే మనకు నడవదు అసలు. కాబట్టి మధ్యప్రాచ్యంలో జరిగేటువంటి పరిస్థితులు, ప్రపంచ దేశాలలో జరిగేటువంటి పరిస్థితులు ఆ ప్రాంతాలనే కాదు, టోటల్ ప్రపంచం మొత్తాన్ని కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులుగా మారతాయి. అందుకే ప్రార్థించండి. ఇవన్నీ జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. ఇప్పుడు ఇవి తీవ్రతరమై ప్రభువు రాకడకు ముందు చెప్పినటువంటి సంభవాలన్నీ నెరవేరేటువంటి ఘట్టాలు జరుగుతాయి. నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను, ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో తెలియదు. కంటికి కనబడింది ఒక చిన్న వైరస్ 3 సంవత్సరాలు ప్రపంచాన్ని కదిలించింది, 2 ఏళ్ళు అయితే స్తంభింపజేసింది. అయితే ఇక రాబోతున్న రోజుల్లో ఓన్లీ తెగుళ్ళు మాత్రమే కాదు, మెయిన్ యుద్ధాలు ఎక్కువగా జరుగుతాయి. యుద్ధాలు జరుగుతాయి. ఒక దేశం మీదకి ఒక దేశం, ఒక రాజ్యం మీదకి ఒక రాజ్యం బాగా రేగిద్ది. ఉండే కొంది ఇది తీవ్రతరం అయింది, కానీ తక్కువ కాదు. ఇప్పుడు 2 దేశాలు శాంతించినాయి అనుకో, మళ్ళీ 2 దేశాలకు పడిద్ది. కొద్ది రోజులు అవి కొట్టుకుంటాయి, మళ్ళీ కొట్టుకొని వాళ్ళకి సాలిపోయి వాళ్ళు ఆగారు అనుకో, మళ్ళీ ఇంకొకళ్ళకి లేచుద్ది, 2 లెగుస్తారు, మళ్ళీ ఇంకొక గొడవ లేచుద్ది. అట్లాగా రాజ్యము పైకి రాజ్యము, జనము మీదికి జనము లేచును అన్నాడు ప్రభు. మీరు ఎప్పుడు కూడా నిద్రమత్తులై ఉండొద్దు. చాలా సంవత్సరాలుగా రాకడం గురించి ఒక పాటని అందిద్దాం ప్రజలకు అనుకుంటే, ఇన్ని సంవత్సరాలు దాన్ని రానిలా దేవుడు. దాదాపు 12 సంవత్సరాల ఎదురుచూపు, 12 ఏళ్ళకి ఎదురు చూస్తున్నా. రాకడ మీద ఒక పాట రిలీజ్ చేయాలి, ఒక పాట చేయాలి, ఒక పాట. ఇన్నేళ్ళు రానిలా, ఇప్పుడు రానిచ్చాడు దేవుడు. అంటే ఇక సంభవాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరటానికి ఒకటొకటి ఇప్పుడు అడుగులు పడతాయి.
ఇప్పుడు ఇవి కొద్ది రోజులు కొట్టుకుంటాయి, ఈ దేశాలు కొట్టుకున్నాక చల్లారుతాయి. అంటే అన్నీ అయిపోయి కాస్త రిలీఫ్ అయ్యి మళ్ళీ ఆయుధాలు సమకూర్చుకొని మళ్ళీ తన్నుకోవడానికి. ఈలోపు మళ్ళీ రెండింటికి పడుద్ది. మళ్ళీ అక్కడ కొంత జన నష్టం, సైనిక నష్టం, మళ్ళీ ఇంకో రెండింటికి పడిద్ది. అట్లా దేనికి పడుద్దో, ఎప్పుడెప్పుడు ఏది దేని మీదకి వచ్చిందో తెలియదు. అలాంటి పరిస్థితుల్లోనికి ప్రపంచం వెళ్ళబోతుంది. ప్రపంచ పరిస్థితులు గతములో ఉన్నంత ప్రశాంతంగా భవిష్యత్తులో ఉండవు. చాలా మార్పులు వస్తాయి. చూస్తానే మీకు అర్థమైద్ది. ఇవన్నీ కలిసి యేసుక్రీస్తు రెండవ రాకడకు దారులేయటం కాదు, దానికంటే ముందు అంత్య అబద్ధ క్రీస్తు యొక్క బయలుపాటు కొరకు దారులేస్తాయి. అంటే వాడు ముందు అవుట్ అయితేనే కానీ ఆయన రాడు. విలన్ రావాలి, వాడు కొంచెం హడావుడి చేయాలి, ఫైనల్లో హీరో రావాలి, వాడిని దన్నాలు మనల్ని బయటికి తేవాలన్నట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పటిదాకా రియల్ సినిమాలు చూసాం గతంలో, భవిష్యత్తులో రియల్ మూవీస్, రియల్ సినిమాలు చూడబోతున్నాం అన్నమాట. అందుకే రియల్ సినిమాలు ఆపేసేయండి, ఇక రియల్ సినిమా చూడండి. దేవునికి స్తోత్రం. జరుగుతుంది నిజంగా. ప్రకటన గ్రంథములో దేవుడు తన పరిశుద్ధ భక్తుల చేత పరిశుద్ధాత్మ ప్రేరణతో పలికించిన ఏ మాట కూడా మిస్ అవ్వదు, ఒక్కటి కూడా మిస్ అవ్వదు, మొత్తం నెరవేరి తీరాల్సిందే. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా, రెండు చేతులే చెప్పండి, ఏం పర్లేదు, బాగా వినండి. అందుకే కొంచెం న్యూస్ అబ్జర్వ్ చేయండి. ప్రపంచంలో ఏం జరుగుతుంది, అది సంఘం మీద ఎలా ప్రభావం చూపుతుంది, సంఘాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, మన దేశంని ఎలా ప్రభావితం చేస్తుంది, కొంచెం అబ్జర్వ్ చేయండి, న్యూస్ అబ్జర్వ్ చేయండి. మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఇక సిద్ధపడాల్సిన దినాలు, జాగ్రత్త పడాల్సిన దినాలు. ఎన్నో సంవత్సరాలు పట్టదు నాన్న, అంతా 15-20 ఏళ్లలో చాలా నెరవేర్పులు జరుగుతాయి. పక్కా చాలా నెరవేర్పులు జరుగుతాయి ఒక 15-20 ఏళ్లలో చెప్పిన విషయాలు. నీ మాటలు వింటే రేపే వస్తాడేమో అన్నట్టుంది. నేను టెన్షన్ పడొద్దు. మనకు కొన్ని కోడ్స్ ఇచ్చాడు దేవుడు. ముందు విలన్ అవుట్ కావాలి, విలన్ బయటికి రావాలి, ఆ తర్వాత హీరో ఎంట్రీ. నేడో రేపో ఎందుకు రాడు అని నేను ఎందుకు గట్టిగా చెప్తానంటే, కొన్ని కోడ్స్ ఇచ్చాడు ఆయన. ఆ కోడ్స్లో ఒకటేమిటంటే అంత్య అబద్ధ క్రీస్తు యొక్క బయల్పాటు. ధర్మ విరోధి, నీతి విరోధి రావాలి, వాడి ముందు బయటికి కనబడాలి, వాడు జరిగించాల్సిన చర్యలు కొన్ని ఉన్నాయి, వాటి తర్వాత వస్తాడు. వాడి రాకక మార్గం సుగమం అయితే, వాడు వస్తే అప్పుడు మనం ఫైనల్ చేసుకోవచ్చు. ఇక రెడీ అయిపోవాలి, ఇక ఇంకా లేదురా టైం అని. ఇప్పుడు జరిగే పరిణామాలన్నీ వాడు బయలుపాటుకు ఉపయోగపడతాయి. అది ఎలాగంటే, ఒక పక్క తెగుళ్లతో కొంతమంది పోతుంటే, ఒక పక్క కొన్ని దేశాల్లో కరువు విలయతాండవం చేస్తుంది. ఇప్పుడు 3 పూట్ల కనీసం 3 పూట్లలో 1 పూట కూడా ఆహారం దొరకని వాళ్ళు ఇప్పటికీ దక్షిణాఫ్రికా దేశంలో కొన్ని ప్రదేశాలలో, ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాల్లో ఇప్పటికీ ఆ ఘోర దుస్థితి ఉంది. కరువుతో ఒక పక్క కొన్ని దేశాలు అతలాకుతలం అవుతుంటే, ప్రకృతి విలయాలతో కొన్ని దేశాల భూకంపాలతో, వరదలతో కొన్ని దేశాలు అతలాకుతలం అవుతుంటే, తెగుళ్లతో కొన్ని దేశాలు అతలాకుతలం అవుతుంటే, ఆర్థిక మాంద్యం ఏర్పడి సరైనటువంటి పోషణ లేక ఆర్థిక మాంద్యాన్ని బట్టి కరువు ఏర్పడి కొన్ని దేశాలు ఇబ్బంది పడుతుంటే, ఇవన్నీ పక్కన పెట్టి కొట్లాట్లతో చాలా జన నష్టం జరుగుతుంది, యుద్ధాలతో. ఇప్పుడు ఎంతమంది బలైపోతారో తెలియదు. ఇప్పుడు ఇది ఫైనల్ అయిపోయేసరికి సైనికులుగా ఉన్న వాళ్ళు ఎంతమంది ప్రాణాలు పోతాయో తెలియదు. సామాన్య ప్రజల మీద బాంబులు పడి ఎంతమంది బలైపోతారో తెలియదు. భయంకరంగా మనుషుల్లో యుద్ధోన్మాదం పెరిగిపోతుంది. నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను రావాలంటే నేను రావాలి, నేను హైలైట్ కావాలంటే నేను హైలైట్ కావాలి, నా రాజ్యం గొప్ప, నా దేశం గొప్ప అని, నా మతం గొప్ప, మతం పేరుతో, ప్రాంతీయ భేదం పేరుతో
గర్వంతో ఇలా ఒక దేశం మీదకి మరో దేశం లేచి జన నష్టం చేసేటువంటి పరిస్థితి రాను రాను ఎక్కువైద్ది. ఎందుకంటే యేసు ప్రభు రెండవ రాకడ సంభవాల్లో మొట్టమొదట చెప్పింది అదే. నీ రాకడకును యుగ సమాప్తికి నీ సూచనలేవి ప్రభు అని శిష్యులు అడిగితే మొట్టమొదటిగా ఏం చెప్పాడంటే, నా పేరిట అనేకులు వచ్చి మిమ్మల్ని మోసగిస్తారు, అనేక మంది అబద్ధ క్రీస్తులు వచ్చి మిమ్మల్ని మోసగిస్తారని మొదలుపెట్టి రెండవ పాయింట్లో తెగుళ్ళు, భూకంపాలు, కరువులు అని చెప్పకుండా మొట్టమొదట యుద్ధములు అన్నాడు. మత్తయి సువార్త 24:5 వేసాడు చూడండి అక్కడ స్క్రీన్ మీద. 4లో అడుగుతారు, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏవి అంటే యేసుప్రభు అంటాడు 4వ వచనంలో, యేసు వారితో ఇట్లా అని అన్నాడు, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు అన్నాడు. 6వ వచనం, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకున్నాడు. ఇవి జరగాల్సి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. అంతం అంటే ఏంటి? అంతము 2 రకాలు ఉందండి. అంతము 2 రకాలు ఉంది. ఒక రకమేమో టోటల్గా ప్రపంచ అంతం, టోటల్గా ప్రపంచము, భూమి, ఈ పంచభూతాలన్నీ కూడా లయమైపోయేటువంటి అంతం ఒకటి ఉంది. అంతము 2 రకాలు, ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. ఒకటేమో పంచభూతాలు, టోటల్గా భూమి, ఆకాశం, మన దృశ్యంగా కనపడుతున్నటువంటి ఈ పంచభూతాలతో సహా, ఆకాశ నక్షత్రాలతో సహా సమస్త విశ్వము, ఏది దేవుడు ఏదైతే సృష్టించాడో భౌతికంగా, ఇదంతా దృశ్య ప్రపంచం అంతా కూడా, అంటే మనకు కనబడుతున్న ఆకాశము, భూమి, ఏమండి పైన నక్షత్రాలు, మొత్తం లయమైపోయేటువంటి అంతం ఒకటి ఉంది. రెండవది యేసు రాకడకు ముందు సంఘము యొక్క సిద్ధపాటు గుర్చినటువంటి అంతము. యేసు రాకడకు ముందు యేసుక్రీస్తు సువార్త భూమి అందంతటా ప్రకటించాలి, అదంతా జరిగిన తర్వాత అంతం వచ్చును అన్నాడు. ఈ రాజ్య సువార్త అంతటా ప్రకటింపబడినట్టు తర్వాత అంతము వచ్చును అన్నాడు. మీరు గమనించండి, అదే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 14వ వచనం ఇందాకేం చదివాడు? 6వ వచనంలో, మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, ఇవి జరగవలసి ఉన్నవి, మీరు కలవరపడకుండా చూసుకోండి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు అన్నాడు. 24:14లో చూస్తే, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమన్నంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతం వచ్చును. ఇదేంది? సువార్త ప్రకటన అయిపోయిన తర్వాత మరి సంఘం ఎత్తబడటం, తర్వాత ఇశ్రాయేలు ఎత్తబడటం, తర్వాత సంఘమును ఇశ్రాయేలును మొత్తం ఐక్యపరిచి వధువుగా చేసుకొని, పట్టమహిషిగా భార్యగా చేసుకొని ప్రపంచం మొత్తాన్ని యేసు 1000 ఏళ్ళు పరిపాలించాల్సిన ఘట్టము, ఇవన్నీ ఉన్నాయి కదా. సువార్త ప్రకటన కంప్లీట్ అవ్వగానే అంతం వచ్చునన్నాడేంటి? ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదన్నాడేంటి? అంటే ఏ అంతాన్ని గురించి మాట్లాడుతున్నాడంటే, భూమి మీద, వినండి బాగా, స్తోత్రం చెప్పండి గట్టిగా, భూమి మీద ఎంతమందినైతే నిత్య జీవమునకు నిర్ణయించాడో, ఎంతమంది పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయో, ఎంతమంది యేసు రక్తం చేత విమోచింపబడి నిత్య జీవితానికి సిద్ధపరచబడ్డాలో ఆ ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ చేయబడే ప్రక్రియని అంతమన్నాడు. అర్థమైందా? సువార్త ప్రకటనకి అంతం, ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాల నెరవేర్పుకి అంతం. అర్థమైందా? యేసుక్రీస్తు రాకడకు ఏవేవైతే సిద్ధపడాలో ఆ సిద్ధపాట్లన్నిటికీ అంతం. ఒకసారి వచ్చి సంఘాన్ని తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళా ఆ సువార్త ప్రకటన ఉండదు భూమి మీద. దేవునికి స్తోత్రం. ఎందుకంటే విని మారు మనసు పొందే ఆఖరి వ్యక్తి మారు మనసు పొందిన దాకా ఆగుతాడు, అందరికీ సువార్త అందిస్తాడు, మారాల్సిన ఆఖరి వాడు కూడా మారిన దాకా ఆయన ఆగుతాడు.
ఇక ఆయన వచ్చి అంతా కంప్లీట్ అయింది అనుకున్నప్పుడు తీసుకొని పోతాడు. దీన్ని సింపుల్గా చెప్పాలంటే యేసు యొక్క వధువు యొక్క సిద్ధపాటు అంతం అని రాసుకో. యేసు యొక్క వధువు సిద్ధపాటును గూర్చిన అంతం. మనందరం ఎవరు అనుకున్నాం? ఇప్పుడు ఆ వధువులోని భాగాలం మనం. మనకు ముందు చాలామంది భక్తులు భూమి మీద ఉండి ప్రకటించి పరిచర్య చేసి రక్షణ పొంది వెళ్ళిపోయారు ప్రభు దగ్గరికి. వాళ్ళు వధువులో భాగమే. ఇప్పుడు భూమి మీద ప్రస్తుతం మనం కూడా అందులో భాగమే. మన తర్వాత రక్షణలోనికి వచ్చే వాళ్ళు భాగమే. మొత్తం ఫైనల్గా ఆఖరోడు కూడా జాయిన్ అవ్వాలి ఇందులో. ఆయన ధర్మంగా ఏం చెప్పాడంటే అందరికీ చెప్పండి రా, తల్లి అందరికీ చెప్పండి అన్న, కుమారుడు అందరికీ ప్రకటించురా. ఎవడైతే విని విశ్వసించి మారు మనసు పొంది రక్షణ పొంది నా వైపు తిరుగుతాడో వాని పేరల్లా జీవ గ్రంథంలో రాస్తా.